నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాఫెల్ అంశంపై ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారన్న రాహుల్ గాంధీ కాపలాదారుడే దొంగయ్యాడని మోదీపై విమర్శలు గుప్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మమత కాశీలో ప్రచారం చేసిన చంద్రబాబు మీర్జాపూర్ వచ్చిన ఒరిగేదేమీ ఉండదన్న అమిత్ షా రామమందిరం నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేసిన అధ్యక్షుడు షా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కల్తీ మద్యం మహమ్మారికి 30 మంది బలి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 9 మంది ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేసిన అధికారులు ఆంధ్రప్రదేశ్ అద్భుత ఘట్టానికి వేదిక కానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 4 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయనున్న ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలతో రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టం ఆచరణలో సాధ్యం చేస్తే బంగారు తెలంగాణ కళ్ల ముందే కనిపించనుంది 7 దశాబ్దాలు గడిచిన నేటికి గ్రామాల్లో కరువైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేక ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు ఇక డీటెయిల్స్ లోకి వస్తే రాఫెల్ అంశంపై ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు మీడియాతో ఆయన మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందం విషయంలో రక్షణ శాఖ నిర్ణయాలకు భిన్నంగా ప్రధానమంత్రి కార్యాలయం ప్రవర్తించిందని ఫ్రాన్స్తో సమాంతర సంప్రదింపులు జరిపినట్టు తేలిందని అన్నారు ఈ కుంభకోణంలో మోదీ ప్రత్యక్ష పాత్ర పోషించారని ఏడాదిగా తాము చెబుతూనే ఉన్నామని అన్నారు భారత ప్రధానమంత్రి తమ సంప్రదింపుల బృందంతో సంతృప్తిగా లేకపోతే తన సంప్రదింపుల బృందంతో ఫ్రాన్స్తో ప్రత్యక్షంగా మంత్రాలు జరపవచ్చని రక్షణ శాఖ పేర్కొందని చెప్పారు అనిల్ అంబానీకి రాఫెల్ ఒప్పందం లభించాలని ప్రధాని మోదీ తనకు చెప్పినట్లు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలండ్ వెల్లడించారని అది నిజమని ఇప్పుడు నిరూపితమైనదని కాపలాదారుడే దొంగ అయ్యారంటూ మోదీపై ఆరోపణలు చేశారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక ఉత్తరప్రదేశ్లో మమతా బెనర్జీ కానీ చంద్రబాబు కానీ లేదంటే ఇతరులు కానీ చేసే ప్రచారం కారణంగా ఒరిగేదేమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు జాన్పూర్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు చేతులు కలపడంపై విమర్శలు గుప్పించారు దేవగౌడ లక్నోలో ప్రచారం చేసిన చంద్రబాబు మీర్జాపూర్ వచ్చిన మమత కాశీ వచ్చిన స్టాలిన్ జాన్పూర్లో ప్రచారం చేసిన ఒరిగేదేమీ ఉండదని అన్నారు ఆయన అయోధ్యలో దివ్యమైన రామాలయం కట్టడానికి బీజేపీ కట్టుబడి ఉన్నదని అన్నారు ఆయన తమ సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అమిత్ షా పేర్కొన్నారు రామాలయ నిర్మాణంపై కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ బహుజన సమాజ్ పార్టీల వైఖరేంటో తెలపాలని డిమాండ్ చేశారు ఇక ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కల్తీ మద్యం మహమ్మారి 30 మందిని బలిగొంది యూపీలోని సహరాన్పూర్ కుషీనగర్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో 16 మంది మరణించినట్లు కుషీనగర్ జిల్లా మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ తెలిపారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 9 మంది ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేశామని వెల్లడించారు కాగా మృతుల కుటుంబాలకు 2 లక్షలు అస్వస్థకు గురైన వారికి 50,000 పరిహారం ఇవ్వాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఆయన మరోవైపు ఉత్తరాఖండ్లోని రూర్కీలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసింది ఇక లోక్సభలో నిన్న మాజీ ప్రధాని దేవగౌడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలో ఇదే తన చివరి ప్రసంగమంటూ ఉద్వేగానికి లోనయ్యారు రాష్ట్ర దేశ రాజకీయాల్లో 57 ఏళ్లు ప్రజల కోసం జీవించాలని చెప్పారు ప్రధాని పదవిని చేపట్టాలనే కోరిక లేకపోయినప్పటికీ అప్పటి ప్రముఖ నేతలు విపి సింగ్ జ్యోతి బసుల నిరాకరించడంతో తన పేరు తెరపైకి వచ్చిందని తెలిపారు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిన సమయంలో దేశంలోని నల్లధనాన్ని వెలికితీసి ప్రభుత్వ పథకాలకు వినియోగించాలన్న ప్రతిపాదన తన హయాంలో చేసిందేనని దేవగౌడ చెప్పారు మహాకూటముల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు గందరగోళం సృష్టిస్తాయని దానికి దేవగౌడ ప్రభుత్వమే నిదర్శనమని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు పార్టీల కూటములపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు వాజ్పేయితోనే సంకీర్ణ ప్రభుత్వాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు పార్టీల మధ్య అవగాహన ఉంటే సంకీర్ణ ప్రభుత్వాలు విజయవంతమవుతాయని ఆయన చెప్పారు ఇక శారదా కుంభకోణంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు సిబిఐ నోటీసులు పంపించింది మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో విచారణ జరగనుంది ఈ విచారణకు శనివారం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది రాజీవ్ను విచారించేందుకు ఇటీవల కోల్కతా వెళ్లిన సిబిఐ బృందాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే ఈ వివాదం రచ్చగా మారింది
తమ అధికారులపై పెత్తనం చెలాయించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. చివరకు విషయం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాజీవ్ విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేయడం, షిల్లాంగ్లో విచారణ నిర్వహించాలని పేర్కొనడం తెలిసిందే. శారదా కుంభకోణంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్కు సిబిఐ నోటీసులు పంపింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో విచారణ జరగనుంది. ఈ విచారణకు శనివారం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. రాజీవ్ను విచారించేందుకు ఇటీవల కోల్కతా వెళ్లిన సిబిఐ బృందాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం రచ్చగా మారింది. తమ అధికారులపై పెత్తనం చెలాయించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. చివరికి విషయం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాజీవ్ విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేయడం, షిల్లాంగ్లో విచారణ నిర్వహించాలని పేర్కొనడం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. వీటిలో అర్బన్ ఏరియాలో 1,00,000 ఇళ్లు, రూరల్ హౌసింగ్ కింద 3 లక్షల ఇళ్లను ప్రారంభించనున్నారు. నెల్లూరులో జరిగే గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ పాల్గొనుండగా, తిరుపతిలో జరిగే గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రులు లోకేష్, కాల్వ శ్రీనివాసులు పాల్గొనున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుడిగంటలు త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన వీత్రి న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీత్రి న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 10 నుంచి పూర్తి బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు నేడు ఆయన ఒక ప్రకటన తెలియజేశారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12 వరకు పూర్తి బయోడేటాను గాంధీ భవన్లో అందజేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తనకు అందిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి ఏఐసీసీకి నివేదిస్తుందని, తుది నిర్ణయం మాత్రం హైకమాండ్దేనని ఉత్తమ్ తెలిపారు. సిర్పూర్ కాగితపు పరిశ్రమలో నిన్న రాత్రి 8:20 మళ్లీ కాగితపు ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2014లో మూతపడ్డ ఈ కంపెనీ మళ్లీ తెరుచుకోవడంపై కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ తెరుచుకోవడంతో పాటు ఉత్పత్తి ప్రారంభమైంది. దీనివల్ల వందలాది మంది కార్మికుల జీవితాల్లో సంతోషం నిండనుంది. ఇందుకోసం ప్రత్యేక చొరవ చూపిన పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ గారికి, ఆయన టీంకు అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ చేపట్టిన అనేక మూతబడ్డ పరిశ్రమల్లో సిర్పూర్ మిల్లు ఒకటి అని ట్వీట్ చేశారు. నిజాం కాలంలో 1938లో సిర్పూర్ పేపర్ మిల్లును స్థాపించారు. 1950లో బిర్లా గ్రూప్ దీన్ని టేకోవర్ చేసింది. అప్పటి నుంచి నిరాటకంగా ఉత్పత్తి కొనసాగింది. కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో యాజమాన్యం 2007-2008 మధ్య కాలంలో మిల్లును ఐడీబీఐకు తాకట్టు పెట్టింది.
అయితే నష్టాలు పెరిగిపోవడంతో 2014 సెప్టెంబర్ 27న సంస్థ మూతపడింది. అప్పటికే 3200 మంది కార్మికులు పేపర్ మిల్లుపై ఆధారపడి బతుకుతున్నారు. 2016 అక్టోబర్ 22న ఈ మిల్లును ఐడిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిల్లును తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్లో ప్రభుత్వం ప్రకటించింది. గత శాసనసభలో సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరణ కేసులో న్యాయశాఖ శాసనసభ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాదనల సందర్భంగా అదనపు ఏజీ కోర్టులో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత శాసనసభలో సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ్యత్వాల పునరుద్ధరణ కేసులో న్యాయశాఖ శాసనసభ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వాదనల సందర్భంగా అదనపు ఏజీ కోర్టులో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత శాసనసభలో సభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల సభలో ప్రవర్తన సరిగా లేదని స్పీకర్ సస్పెండ్ చేయడం తెలిసిందే. దీనిపై ఇరువురు ఎమ్మెల్యేల వాదనలు విన్న హైకోర్టు తక్షణమే వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆదేశాలు అమలు చేయడం లేదంటూ ఇరువురు ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు. దీంతో న్యాయమూర్తి న్యాయశాఖ అసెంబ్లీ సెక్రటరీలకు ఫారం 1 నోటీసులు జారీ చేస్తూ ఇద్దరిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన శాసన సభ్యత్వాల పునరుద్ధరణ తీర్పును కొట్టివేస్తూ ఫారం 1 రద్దుపై మాత్రం సింగిల్ జడ్జికు స్వేచ్ఛనిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిన్న కోర్టు ధిక్కారణ పిటిషన్పై హైకోర్టు సింగిల్ జడ్జి ఎదుట వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ రద్దయిన ధిక్కారణ నోటీసులు రద్దు కాలేదని న్యాయశాఖ శాసనసభ కార్యదర్శులిద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో వాదనలు జరుగుతుండగా అదనపు ఏజీ కోర్టునుద్దేశించి వాట్ నాన్సెన్స్ దిస్ కోర్ట్ ఈస్ టు టేక్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన న్యాయమూర్తి తన ఆదేశాల్లో ఈ వ్యాఖ్యలను నమోదు చేశారు. శాసనసభ రద్దయిన కోర్టు ధిక్కారణ నోటీసులు రద్దు కాలేదని డివిజన్ బెంచ్కు ఈ నోటీసులపై తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది అన్నారు. ఈ నెల 15న జరగబోయే విచారణకు న్యాయశాఖ శాసనసభ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని, కోర్టుకు 10,000 రూపాయల పూచీకత్తు చెల్లించాలని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వారెంట్లు అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక దేశం అభివృద్ధి ఆ దేశంలోని పట్టణాలలో ఉన్న భవనాలు, ఫ్లైఓవర్, మల్టీప్లెక్స్లపై ఆధారపడదు. ఆ దేశంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెంది గ్రామస్తులందరి మౌలిక సదుపాయాలు అందుబాటులో వచ్చినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందినట్లు. అప్పుడే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఇలాంటి గ్రామ స్వరాజ్యం కోసమే తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేసింది. ఒక దేశం అభివృద్ధి ఆ దేశంలోని పట్టణాలలో ఉన్న భవనాలు, ఫ్లైఓవర్, మల్టీప్లెక్స్లపై ఆధారపడదు. ఆ దేశంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెంది గ్రామస్తులందరికీ మౌలిక సదుపాయాలు అందుబాటులోనికి వచ్చినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందినట్లు. అప్పుడే గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఇలాంటి గ్రామ స్వరాజ్యం కోసమే తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగానే గతంలో లేనటువంటి అనేక అధికారాలు గ్రామ సర్పంచ్కు అప్పగించింది. ఒకవైపు అధికారాలు ఇస్తూనే మరోవైపు వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు అప్పగించింది పంచాయతీరాజ్ చట్టం. ఈ కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం సర్పంచ్కు విరామం లేకుండా నిర్వధికంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ అంటే గతంలో గ్రామ పెద్దగా మాత్రమే ఉంటూ నామమాత్రపు విధులు నిర్వర్తిస్తూ గ్రామంలోని ప్రజలకు గొడవలు పరిష్కరించే పనులే ఎక్కువగా చేసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టంలో మన సర్పంచులకు చేతి నిండా పని కల్పించారు. ఈ కొత్త చట్టం ద్వారా ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు నిర్వహించే విధులు ప్రథమంగా గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణను సర్పంచుల అధికారాల్లో మొదటిదిగా చెప్పవచ్చు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలి. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి తడి పొడి చెత్త వేరు చేయించి చెత్త డంపింగ్ నిర్వహించాలి. వీధుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీ డబ్బులతో చెత్త డబ్బాలు కొన్ని గ్రామస్తులకు పంపిణీ చేయాలి. గ్రామంలో హరితహారం, స్వచ్ఛతపై సర్పంచ్కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పదవి చేపట్టిన 3 ఏళ్లలో గ్రామంలో 100% అక్షరాస్యత సాధించే బాధ్యత సర్పంచ్ పైనే ఉంది. గ్రామంలో రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా విధించే అధికారం పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్కు అప్పగించింది. ప్రతిరోజు రోడ్లు శుభ్రపరచాలి మరియు
మట్టి కుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యమైన విధులలో ఒకటి సర్పంచ్ తప్పకుండా స్థానికంగానే నివాసం ఉండాలి అనే నిబంధన పెట్టింది. ఈ చట్టం అలా ఉంటేనే గ్రామంలోని సమస్యలు తెలుస్తాయి. అందుచేత వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఈ చట్టం పేర్కొంది. గ్రామ అభివృద్ధి కోసం క్రమం తప్పకుండా ప్రతి నెల గ్రామ సభ నిర్వహించాలి. వరుసగా 3 సభలు నిర్వహించుకుంటే సర్పంచ్పై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్కు ఉంటుంది. గ్రామంలో దివ్యాంగులు, వృద్ధులు మరియు గిరిజనుల సంక్షేమం కూడా సర్పంచ్ పైనే ఉంది. పంచాయతీ పరిధిలో పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలలో, పశు సంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్తో ఇతర ప్రభుత్వ సంస్థల్లో పచ్చదనం, పరిశుభ్రత పాటించే విధంగా సర్పంచ్ చర్యలు తీసుకోవాలి. గ్రామంలో పంచాయతీరాజ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, పెరటి మొక్కల పెంపకం చేపట్టాలి. అలాగే ప్రభుత్వ మరియు ఇతర ఖాళీ స్థలాల్లో సామాజిక దుంగ మొక్కలు పెంచాలి. పొలాల గట్లపై మొక్కలు పెంచాలి. రైతులను ప్రోత్సహించాలి. గ్రామంలో ప్రతి సంవత్సరం నాటిన మొక్కల్లో 85% మొక్కలు ఖచ్చితంగా బతికించాల్సిన బాధ్యత సర్పంచ్ పైనే ఉంది. ప్రతి ఇంటికి 6 పండ్ల మొక్కలు పంపిణీ చేయాలి. మొక్కల పెంపకం, సంరక్షణ బాధ్యత ఇంటి యజమానునికి అప్పగించాలి. లేకుంటే పెనాల్టీగా 2 ఇంటి పన్ను వసూలు చేసే అధికారం సర్పంచ్కి ఇచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీలోనూ నర్సరీలు ఏర్పాటు చేయాలి. స్థానిక భూమి రకాలను బట్టి మునగ, ఉసిరి, వేప, నిమ్మ, జామ చెట్లు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశుద్ధ్యం, శ్రమదానం, చెత్త తొలగించి వీధి కుక్కలను నియంత్రించాలి. పందుల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లార్వా నిర్మూలన చర్యలతో దోమల నిర్మూలన చేయాలి. ప్రతి వారం కాలువలు శుభ్రం చేయాలి. పాత బావులు, వినియోగం లేని బావులు, బోరు బావులను గుర్తించి వాటిని మూసివేయాలి. ఇందుకు సర్పంచ్ బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ విధుల నుంచి విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయాలి. ప్రతి వీధిలో దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. విద్యుత్ ఖర్చును గుర్తించి గ్రామ సభతో పాటు ప్రభుత్వానికి నివేదించాలి. పన్నులు వసూలు చేసి వాటికి సంబంధించిన లెక్కలు త్రైమాసికంలో చూపించాలి. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ప్రణాళిక వేయాలి. గ్రామంలో ఉపాధి హామీ, కేంద్ర రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ఎంపీ, ఎమ్మెల్యే మరియు ఇతర వనరులను తీసుకొని వాటిని గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలి. నిబంధనల ప్రకారం లేఅవుట్ ఆమోదం, భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. జనన, మరణ, వివాహాలను నిర్బంధ రిజిస్ట్రేషన్ గ్రామ కార్యదర్శి చేయాలి. రికార్డుల నిర్వహణ ఖచ్చితంగా చేయాలి. వాటిని ప్రతి వారం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత సర్పంచ్ పై ఉంది. సామాజిక అడవులు, మొక్కలు పెంపకం, మొక్కలకు నీరు పోసేందుకు సంచార నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలి. పర్యావరణ పరిశుభ్రత, జీవ వైవిధ్యం పాటించాల్సింది సర్పంచ్నే. గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్వహణ, గ్రామాల్లో 500 అంతకంటే ఎక్కువగా సరిపడే కమ్యూనిటీ హాళ్లు నిర్వహణ, వాటిని గ్రామ వేదికగా నిర్వహించాలి. గ్రామాల్లో గోదాములు, దోబిఘాట్లు, దహనవాటిక, గ్రామ గ్రంథాలయం నిర్వహణ బాధ్యత కూడా సర్పంచ్దే. గ్రామ పంచాయతీ నిర్వహణపై పూర్తి బాధ్యత సర్పంచ్దే. పంచాయతీ తీర్మానాలు అమలు చేయడంలో గ్రామ కార్యదర్శిపై నియంత్రణ అధికారం సర్పంచ్కు ఇచ్చారు. పన్నుల వసూలు వివరాలు గ్రామసభ ముందు పెట్టాలి. గ్రామ జనాభా ప్రకారం కోరం తప్పకుండా ఉండాలి. కోరం లేకుంటే గ్రామసభ వాయిదా వేసే అధికారం సర్పంచ్కుంది. ఈ విధంగా అనేక విధులను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయనుంది. ఇందులో ఈ చట్టాలను, విధులను వివరించనుంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సర్పంచులు పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచినట్లు తమ విధులను నిర్వహిస్తే బంగారు తెలంగాణ మన కళ్ల ముందే కనిపించనుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుడి గంటలు త్వరలో మీ వీక్లీ న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు.
మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా కూడా నేటికి మన పిల్లలకు చదువుకోవడానికి సరైన వసతి లేదంటే దీనికి కారణం ఎవరు? గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఊదరగొడుతూ ప్రచారం చేసుకునే మన ప్రభుత్వాలు నేటికి గ్రామాల్లో చదువుకోవడానికి పిల్లలకు సరైన పాఠశాలలు లేక కార్పొరేట్ పాఠశాలల వైపు చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకులతో నిర్లక్ష్యానికి గురవుతుందని, మన తెలంగాణ మనం సాధించుకుని మన పాలన మనమే చేసుకుంటే తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందని భావించిన యావత్ తెలంగాణ ప్రజలు పోరాటం చేసి సాధించుకొని 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా నేటికి గ్రామాలలో కనీస సదుపాయాలు కరువై చదువుకునేందుకు సరైన పాఠశాల భవనాలు కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు తమ పిల్లలను. పాఠశాల ప్రారంభంలో జూన్ జూలై నెలలో హడావిడిగా బడిపాట కార్యక్రమం చేపట్టే అధికారులు తమ పిల్లలు ఎందుకు ప్రభుత్వ పాఠశాలకు రావాలో ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందంటున్నారు తల్లిదండ్రులు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని గడియ గౌరారం ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు ఆరు బయటే కూర్చొని చదువుకుంటున్నారు. కేవలం 70 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వెళ్తున్నారంటే ఎంత అధ్వాన స్థితిలో ఉందో అర్థమవుతుంది. పాఠశాలలో 1-2 గదులు మాత్రమే కొంచెం అనుకూలంగా ఉండగా అందులోనే వేరువేరు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు ఉపాధ్యాయులు. PS గడియ గౌరారంలో టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మా స్కూల్లో స్ట్రెంత్ వచ్చి విద్యార్థులు వచ్చేసి 70 మంది ఉన్నారు. 3 స్టాఫ్ ఉన్నారు, 3 లేడీ టీచర్స్ ఉన్నాము. అయితే ఇక్కడ గదులన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయండి. ఎప్పుడు వర్షాకాలం వస్తే బాగా నాని ఎప్పుడు కూలిపడి పిల్లలకు ప్రమాదం అయ్యేటట్టు ఉన్నాయి. కాబట్టి మేము క్లాసులో కూర్చోబెట్టలేక చెట్ల కింద కూర్చోబెట్టి చదువు చెప్పాల్సి వచ్చింది పిల్లలకి. ఈ అదనపు గదులను మంజూరు చేయగలరని మేము ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని అదనపు గదులను మంజూరు చేయగలరని మేము కోరుకుంటున్నాము. చలికాలంలో పిల్లలను బయట కూర్చోబెట్టడం వల్ల చలికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది చదువు. అందులోటి చలికాలంలో వర్షాకాలంలో బయట కూర్చోబెట్టలేక క్లాస్లోనే ఒకే క్లాస్లోనే ఒక గదిలోనే 2 క్లాసులను 3 క్లాసులను కూర్చోబెట్టడం వల్ల చదువు చెప్పడానికి అంటే బోధన చేయడానికి కష్టంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని కొంచెం దృష్టిలో ఉంచుకొని అదనపు గదులను మంజూరు చేయగలరని. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలకు రావాలంటే భయంగా ఉందని, తమ తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపించే స్తోమత లేక తప్పని పరిస్థితులలో ఈ పాఠశాలకు పంపిస్తున్నారని చిన్నారులు చెప్తున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒకసారి పాలకులు అర్థం చేసుకోవాలి. నా పేరు అంకిత, నేను 5th క్లాస్. మా స్కూల్ రూమ్స్ అన్నీ కూలిపోతున్నాయి. వానాకాలంలో ఎండాకాలంలో కూలిపోతున్నాయి. మాకు ఏ ప్రమాదం జరుగుతుందో మా తల్లిదండ్రులకి మా టీచర్స్కి చాలా భయం వేస్తుంది. అందుకే మాకు వేరే స్కూల్ కావాలి. రూమ్స్ లేక బయట కూర్చుంటున్నాము. కొత్త రూమ్లు కావాలి మాకు. అందరూ 4th 5th ఒక క్లాసులో కూర్చుంటున్నారు. అందుకే మాకు బిల్డింగ్ కావాలి. 4th 5th 2 క్లాసులు ఒక రూమ్లోనే కూర్చుంటున్నాయి. కొన్ని క్లాసులు ఏమో బయట కూర్చుంటున్నాయి. అందుకే మాకు బిల్డింగ్ కావాలి. దయచేసి పెద్దవాళ్ళకి చెప్పి బిల్డింగ్. మా స్కూల్లో ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఉంది. మాకు ఒక చిన్న పిల్లలకి ఇట్లా స్కూల్లోకి వచ్చేటోళ్ళకి ఇట్లా బయటనే కూర్చుంటారు. ఇది మాకు ఇప్పుడు బిల్డింగ్ కావాలి. గదులు ఇట్లా ఏం లేవు. అందరూ చాలామంది ఒక క్లాస్లో ఇద్దరం కూర్చుంటున్నాము. కాక ఇది మాకు చదవడానికి ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఈ టీచర్ వాళ్ళు ఇట్లా ఏ టైంలో ఎప్పుడు కూలిపోయి కింద పడుతుంది పిల్లల పైన అని టీచర్ వాళ్ళు ఇట్లా భయపడుతుంది.
మా మమ్మీ వాళ్ళకి ఇట్లా మా మమ్మీ వాళ్ళు ఇట్లా స్కూల్కి పంపిస్తలేరు, మాకు ఈ బిల్డింగ్ కట్టిస్తే స్కూల్ అందరు వస్తారని చెప్తున్నారు, మాకు బిల్డింగ్ కావాలి. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పట్టణాలలో ఫ్లైఓవర్లకు రింగ్ రోడ్లకు ఖర్చు చేయకుండా గ్రామాలలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు పక్క భవనాలు నిర్మిస్తే గ్రామస్తులు తమ పిల్లల చదువులకు పట్టణాల బాట పట్టి కూలీ పనులు చేసుకోకుండా పల్లెలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటామని చెబుతున్నారు. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన గ్రామ పిల్లలకు మంచి సదుపాయాలతో కూడిన పాఠశాల భవనాలు నిర్మించి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానిదే. ఇక హైదరాబాద్ తార్నాక మెట్రో పిల్లర్ సి 945 నెంబర్ వద్ద ఉదయం 5 గంటల ప్రాంతంలో పాల వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డు మీద పాల ప్యాకెట్లు చెల్లా చెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సకాలంలో పోలీసులు స్పందించి ట్రాఫిక్ను సరిదిద్దారు. ఇక నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడకుండా వారికి అందుబాటులో ఉండే విధంగా మల్లేపల్లిలో ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద నాగమణి అనే మహిళ హైదరాబాద్ నుంచి సమీప గ్రామమైన జంగారెడ్డిగూడెంకు ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో వెళుతూ ఉండగా అదుపు తప్పి ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో గాయాల పాలైంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు తన కారులో వెళుతున్న ఎంపీ బూర నరసయ్య గౌడ్ ప్రమాద పరిస్థితిని గమనించి ప్రథమ చికిత్స నిర్వహించి అంబులెన్స్ను పిలిపించి క్షతగాత్రులను నాగమణిని క్షేమంగా సమీప ఆసుపత్రికి తరలించారు. ఎంతో బిజీగా ఉండే ఎంపీ సామాన్య పౌరుల పట్ల కనబరిచిన శ్రద్ధ, బాధ్యతాయుతమైన విధానానికి స్థానికుల నుంచి ప్రశంసలు అందాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం మండలంలో విశ్వకర్మలు ర్యాలీ నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు తమపై చేస్తున్న దాడులను నిలిపివేయాలని, కలప అక్రమ రవాణా నివారణకు సహకరిస్తామని, డిపోలో అమ్మే కలప ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ఇవ్వాలని, విశ్వకర్మ తమ కుల వృత్తి చేసుకోవడానికి ప్రభుత్వమే చేయూతనివ్వాలని కోరారు. ఏటూరు నాగారం బస్ స్టాప్ నుంచి ఐటీడీఏ వరకు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుల వృత్తికి ప్రభుత్వం సహకరించాలని, అటవీ శాఖ అధికారుల దాడుల వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాఫెల్ అంశంపై ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారన్న రాహుల్ గాంధీ, కాపలాదారుడే దొంగయ్యాడని మోదీపై విమర్శలు గుప్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు. మమత కాశీలో ప్రచారం చేసిన చంద్రబాబు మీర్జాపూర్ వచ్చినా ఒరిగేదేమీ ఉండదన్న అమిత్ షా, రామమందిరం నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేసిన అధ్యక్షుడు షా. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కల్తీ మద్యం మహమ్మారికి 30 మంది బలి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 9 మంది ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేసిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 4 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయనున్న ఏపీ ప్రభుత్వం. కఠిన నిబంధనలతో రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టం ఆచరణలో సాధ్యం చేస్తే బంగారు తెలంగాణ కళ్ల ముందే కనిపించనుంది. 7 దశాబ్దాలు గడిచినా నేటికి గ్రామాల్లో కరువైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేక ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.